ఫ్రెండ్స్, ఎస్ఐపి అనే ఒక చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ మనం చెప్పుకోవచ్చు. కానీ డేటా మనకేం చెప్తుందంటే ప్రతి 6 ఎస్ఐపిల్లో 5 ఎస్ఐపిలు అనేది క్లోజ్ అయిపోతాయి, క్యాన్సిల్ చేసుకుంటున్నారు. సో దీని వెనకాల కొన్ని కామన్ మిస్టేక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దానికి సొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం తెలుసుకుందాము. యాజ్ అ ఇన్వెస్టర్ మనం అలాంటి మిస్టేక్ చేయకుండా పర్సనల్ లెవెల్లో మనం వెళ్దాం ఫ్రెండ్స్. సో అందరికన్నా ముందు ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఏంటంటే ప్రతి 6 ఎస్ఐపిల్లో 5 ఎస్ఐపిలు 3 నుంచి 5 సంవత్సరాల లోపలే ఎస్ఐపి ఆగిపోతుంది. సో ఇట్లా 3 నుంచి 5 సంవత్సరాల లోపలే ఎస్ఐపి ఆగిపోతే వెల్త్ క్రియేట్ చేసేది ఎలా? ఆ పాయింట్ మనం ఇండివిజువల్గా మనమే తెలుసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ ఇక్కడ చాలా చాలా కీలకం మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇంప్రెసివ్ స్టార్ట్ వితౌట్ ప్లానింగ్, హడావిడితోటి మనం ఎస్ఐపీలు స్టార్ట్ చేయాలి కానీ ఒక ప్లానింగ్ తోటి వెళ్ళపోతే ఇలాంటి సిచ్యువేషన్ మనం చూస్తాము. నా ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, నా కలీగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, నేను కూడా ఎస్ఐపి అనేది స్టార్ట్ చేస్తున్నాను. ట్రెండింగ్ అడ్వైస్ ప్రకారంగా నేను ఎస్ఐపి చేస్తున్నాను. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ పర్సనల్ లెవెల్లో కూడా చాలా వరకు మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే నాకు 20% ఎస్ఐపి రిటర్న్స్ కావాలి, నాకు 25% రిటర్న్స్ కావాలి, 18% రిటర్న్స్ కావాలి. ఎవరు 12% ఆన్ అన్ యావరేజ్ రిటర్న్ తోటి ఎక్స్పెక్టేషన్ తోటి ముందుకు వెళ్ళరు. ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ తోటి మీరు మాట్లాడుతుంటే ఆన్ అన్ యావరేజ్ 12 లేకపోతే మ్యాక్సిమం 14% తోటి ప్లానింగ్ చేసుకోండి అనేది చెప్తారు. కానీ ఇన్వెస్టర్స్ ఆలోచన చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకోసమే 3 నుంచి 5 సంవత్సరాల లోపల ఎస్ఐపి ఆగిపోతుంది. మార్కెట్ వాలటిలిటీ అనేది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఎస్ఐపి ఆగిపోదాము అనే ఆలోచనతో వెళ్తారు. ఎస్ఐపి ఎక్కువ సిచ్యువేషన్లో మార్కెట్ పడినప్పుడు కంపల్సరీ మన ఎస్ఐపి అనేది ఉండాలి. డబ్బు ఉంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానీ అలా చెయ్యరు. సో రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ అనేది కోల్పోతాము. సో ఎస్ఐపి ఆగొద్దు అని క్లారిటీ మనకి ఇక్కడ చెప్తుంది. సో క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ ఇంకొక కారణం, జాబ్ లేదు, ఎమర్జెన్సీకి నేను ఎస్ఐపి ఆపేస్తున్నాను. పువర్ బడ్జెటింగ్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సరైన మోతాదు ప్రకారంగా మనం ఒక పర్సంటేజ్ తోటి నేను ప్లానింగ్ అనేది మనం వెళ్ళట్లేదు. సో ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను 50:30:20. సో ఏది అర్థం అవ్వకపోతే కనీసం ఈ పర్సంటేజ్ తోటి మీరు వెళ్ళిపోండి. చాలా చాలా క్లియర్గా మీ ఫైనాన్సెస్ అనేది ఒక దారిలో వెళ్తారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఎస్ఐపి స్టార్ట్ చేస్తాము వితౌట్ కంటింజెన్సీ రిజర్వ్స్. సో నా దగ్గర డబ్బు ఉంది, కంటింజెన్సీ రిజర్వ్స్ అంటే నాకు డబ్బు అవసరం ఉన్నప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉండాలి, నా లిక్విడ్ ఫండ్లో డబ్బు ఉండాలి, నా బ్యాంక్ ఆర్డీస్లో నాకు డబ్బు ఉండాలి. అలాంటి సమయంలో లేని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐపి ఆగిపోతుంది అనేది మనం డేటా అనేది మనకు చెప్తుంది. సో సామాన్యంగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక గోల్ ప్లానింగ్ అనేది ఉండాలి. గోల్ లేనప్పుడు కమిట్మెంట్ అనేది ఉండదు. అంటే నేను ఈ ఎస్ఐపి ఈ పర్పస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ఇంత టార్గెట్ అచీవ్ చేయాలి అనే ఆలోచన కూడా మనకి ఫర్మ్గా ఉంటుంది. అంటే నేను ఒక 20,000 ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నాను, నా రిటైర్మెంట్ టార్గెట్ అనేది ఒక 4 CR అనేది ఆలోచన తోటి మనకి నెక్స్ట్ 20 yearsలో నేను ఇది రీచ్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనకి క్లారిటీ ఏముంటుంది. ఇక్కడ ఒక గోల్ ఉంటుంది, ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఎస్ఐపి అనేది ఆగిపోతే నా ఈ 4 crores టార్గెట్ మీద మనం షార్ట్ ఫాల్ అవుతాము. ఈ 4 crore టార్గెట్ షార్ట్ ఫాల్ అవుతే మనం రిటైర్మెంట్ టైంలో మనకి లైఫ్ స్టైల్ తగ్గించుకోవాలి. సో డీగ్రేడింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో మనం కావాల్సిన ఖర్చు మనం పెట్టుకోకుండా ఆపుకుంటా డబ్బులు అనేది ఖర్చు పెడతాము. సో ఇది చాలా చాలా
ఇమోషనలీ మనం ఏంటంటే డిస్టర్బ్ అయిపోతాము. సో గోల్ లెస్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి ద్వారా చేస్తే అది ఇమోషనలీ మీ ఫైనాన్షియల్ గోల్స్ తోటి మీరు అటాచ్ అయిపోవచ్చు. సో ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ లేకపోతే డిస్కంటిన్యూషన్ అనేది ఎక్కువగా చూడటం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఒక గోల్ తోటి ముందుకెళ్ళాలి. సో ఇంకొక విషయం, ఎస్ఐపి నేను ఒక ఏజెంట్, ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, లేకపోతే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా నేను వెళ్ళాను. ప్రామిస్ ఏం చేశారు, ప్రతి 5 సంవత్సరాల్లో నాకు ఎంత రిటర్న్ వచ్చేసింది, ఖచ్చితంగా నాకు 12% రిటర్న్ వచ్చింది, 14% రిటర్న్ వచ్చింది, 15%, 18%, 20%, ఏదో ఒక ప్రామిస్ చెప్పుకుంటా ఇన్ని సంవత్సరాల్లో మీ డబ్బు డబల్ అయిపోతుంది అనే పాయింట్ చెప్పడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే ప్రొడక్ట్ రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టు లేదు. సో ఈవెన్ ఎస్ఐపి గురించి మాట్లాడుకోవచ్చు, ఈవెన్ మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ స్పెసిఫిక్లీ మనం ఎస్ఐపి గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ చాలా చాలా క్లియర్గా మనకి ఒక రిస్క్ ప్రొఫైలింగ్ అనేది తెలుసుకోవాలి. సో ఎవరికి ఏ ప్రోడక్ట్ అనేది అమ్మాలి అనేది మనం క్లారిటీ తోటి ఉండాలి. ఇంకొక విషయం, పేషెన్స్ అనేది లేదు ఫ్రెండ్స్. సో ఎస్ఐపి ప్రతి 2-3 సంవత్సరాల్లో క్యాన్సిల్ ఎందుకు అయిపోతుంది అంటే ఎక్స్పెక్టేషన్ అనుకూలంగా బెనిఫిట్ రాలేదు, ప్లస్ మార్కెట్ పేస్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేని పరంగా కూడా మనం ఇక్కడ పేషెన్స్ వదిలేసుకుంటాము, ఎస్ఐపి ఆపేస్తాము. వెల్త్ క్రియేషన్ కోసం మీరు 10 నుంచి 15 సంవత్సరాలు మినిమం మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఇండియన్ మార్కెట్స్లో ఒక 7 to 8 years సైకిల్ నడిచిద్ది ఫ్రెండ్స్. సో ఇది ఒక హిస్టారికల్ డేటా మనకు చెప్తుంది. 7 to 8 years మినిమం ఒక సైకిల్ మీరు హోల్డ్ చేయాలి మార్కెట్లో మంచి రిటర్న్స్ రావాలంటే. ఇలాంటి 2-3 సైకిల్ మీరు కంప్లీట్ చేసుకుంటే అంత అద్భుతంగా మీకు బెనిఫిట్స్ పొందొచ్చు రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మీరు డేటా ఒక చిన్న క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ఐపి నేను 25,000 5 సంవత్సరాల కోసం నేను ఎస్ఐపి చేశాను. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 12%. ఇక్కడ ఫైనల్ అవుట్కమ్ మీరు చూడండి, ఇన్వెస్ట్మెంట్కి ఫైనల్ అవుట్కమ్ ఎంత డిఫరెన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ మనకి 33% ఎక్కువగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదే మనం 10 years అదే ఎస్ఐపి మనం 10 years కంటిన్యూ చేస్తే మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత, మనకి లాభం ఆల్మోస్ట్ డబుల్ కనిపిస్తుంది. 15 సంవత్సరాల కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నేను పెట్టుబడి పెట్టిన దాని మీద నాకు ఎంత బెనిఫిట్ వస్తుంది. అదే 20 సంవత్సరాల కోసం మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది 60 లక్షలు, మీకు లాభం కనిపించింది 2.5 కోట్లు మనకి. సో ఈ విధంగా వెల్త్ క్రియేట్ అవుతుంది. సో మీరు ఇది చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి 5 సంవత్సరాల్లో మీరు దగ్గర 2x, ప్రతి 5 సంవత్సరాల్లో దగ్గర 2x, ప్రతి 5 సంవత్సరాల్లో దగ్గర మీరు 2x అనేది మీరు ఆ వెల్త్ క్రియేట్ చేసుకుంటున్నారు. మార్కెటే మీ వెల్త్ క్రియేట్ చేసి ఇచ్చింది. సో మీకు ఈ డిఫరెన్స్ బెటరా లేకపోతే ఈ డిఫరెన్స్ బెటరా అనేది మీరే క్వశ్చన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాలి. సో ఎస్ఐపి ఆకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫస్ట్ అనేది ఏంటంటే గోల్ ప్లానింగ్ క్లారిటీ. సో దేనికోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, నా టార్గెట్ ఎంత, నేను ఎన్ని సంవత్సరాల కోసం నేను ఈ టార్గెట్ కోసం నేను వెళ్తున్నాను. ఎస్ఐపి స్టార్ట్ చేసే ముందు మీరు ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో దీనికి మన కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. సో ఒకవేళ మీకు ఆ ఫార్ములాస్ తెలియకపోతే కమెంట్స్లో మీరు చెప్పండి, నేను మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు అక్కడ ఆ వీడియోలో చెప్తా. సో మూడోది మార్కెట్ వాలటాలిటీని అర్థం చేసుకోవాలి. సో ఇది మార్కెట్ రిలేటెడ్ ప్రోడక్ట్. సో మార్కెట్ రిలేటెడ్ ప్రోడక్ట్ కాబట్టి మార్కెట్లో ప్రైస్ ఫ్లక్చుయేషన్ కంపల్సరీ ఉంటుంది. సో అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ రివ్యూ అనేది యాన్యువల్లీ చేసుకుంటా ఇమోషనలీ మనం ఏంటంటే గోల్ తోటి కనెక్ట్ అవుదాము. బేసిక్ ఎస్ఐపి విషయం మీద రివ్యూ చేసేటప్పుడు మనకి
అనుకూలంగా రిటర్న్స్ వచ్చిందా, ఎందుకు రాలేదు, వస్తుంటే ఎందుకు రాలేదు అనే క్లారిటీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో మీరే, నేను డైరెక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీరు రివైవ్ చేసుకోవాలి, మీకు క్లారిటీ అనేది రావాలి. అదే మీరు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఒక అవుట్ సైడర్ పర్సన్ తోటి మీరు డిస్కస్ చేసుకుంటే డెఫినెట్లీ సెకండ్ వే ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది అక్కడ గోల్ ప్లానింగ్లో వచ్చింది. సో సింపుల్గా ఎప్పుడైనా మనం ఏదైనా పని చేస్తుంటే దేర్ ఈజ్ అ ప్రాసెస్, ఒక ప్రసారంగా మనం వెళ్ళాలి. సో ఫస్ట్ స్టెప్ గోల్స్, టైం హొరైజన్, ఎన్ని సంవత్సరాల కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. టైం హొరైజన్ 10 అంటే ఒక ప్రకారంగా మనం ఆలోచిస్తాము, 15 అంటే ఇంకొక ప్రకారంగా ఆలోచిస్తాము, 20 అంటే ఇంకొక ప్రకారంగా ఆలోచిస్తాము, 30 అంటే ఇంకొక విధానంగా మనం ఆలోచిస్తాము. రిస్క్ ప్రొఫైలింగ్ దాని ప్రకారంగా మనం చూసుకోవటం జరిగిద్ది. సో 10 ఇయర్స్లో ఒక విధంగా మనం ఆలోచిస్తాము, 30 సంవత్సరాల కోసం వేరే విధంగా ఆలోచన అనేది వచ్చింది. సో టైం ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ గోల్ ప్లానింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఫండ్స్ దాని ప్రకారంగా సెలెక్షన్ అనేది జరిగిద్ది. సో అది ముందు చూద్దాము. సో రిస్క్ ప్రొఫైల్ చాలా క్లియర్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. ఎంత ఎస్ఐపి అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ కోసం మీరు అచీవ్ చేయాలంటే ఎంత ఎస్ఐపి మీరు స్టార్ట్ చేయాలి అనే అవుట్కమ్ తోటి మీరు ముందుకెళ్తారు. సో ఇవాళ రిక్వైర్మెంట్ 50,000 ఉంటే మీరు 35,000 మీ దగ్గర ఉంది, కెపాసిటీ ఉంటే 35,000 తోటి స్టార్ట్ చేసేసేయండి. సో బేసికలీ రీసెంట్గా నేను ఒక ఫ్రెండ్ తోటి నేను డిస్కస్ చేసుకుంటే తను ఎంటైర్ ఫైనాన్షియల్ గోల్స్ కోసం 1 lakh మంత్లీ ఎస్ఐపి అనేది ప్లాన్ చేసుకోవాలి అనేది నేను చెప్పాను. సో ఇక్కడ రిటైర్మెంట్ గోల్, ఇక్కడ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఇక్కడ చిల్డ్రన్ మ్యారేజ్ అనే 3 ఇంపార్టెంట్ గోల్స్ అనేది మనం అక్కడ డిస్కస్ చేసుకున్నాము. సో 3 గోల్స్, ఇక్కడ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం 2 పిల్లలు, చిల్డ్రన్ మ్యారేజ్ కోసం 2. సో ఇలా టోటల్గా ఒక 5 గోల్స్ని మనం ఈ పర్టికులర్ అమౌంట్ తోటి ఫుల్ఫిల్ ఎలా అవుతుంది అనే క్లారిటీ మనం ముందుకెళ్ళాము. సో అలా డిఫరెంట్ వేవ్స్గా మనం వెళ్తాము. సో మనం ఎంత టైం హొరైజన్ ఉంది దాని అనుకూలంగా మనం ప్రొడక్ట్ సెలెక్షన్, అంటే ఏ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ప్లస్ మనం కాన్స్టెంట్గా ట్రాకింగ్ చేసుకుంటా వెళ్ళాలి. మనం ఎంత దగ్గర ఉన్నాము, ఎంత దూరం ఉన్నాము అనే దానికి మనం కాన్స్టెంట్లీ మనం చెక్ చేసుకుంటా వెళ్తాము. సో రోడ్ మ్యాప్ అంటే ఇవాళ మనం మొదలు పెడుతున్నాము, మొదటి సంవత్సరం మనకు వెళ్ళాల్సింది 20 సంవత్సరాల్లో. సో మనకు రోడ్ మ్యాప్ అంటే రివ్యూ చేసేటప్పుడు 3 సంవత్సరాలు తర్వాత రివ్యూ చేస్తే ఈ 3 సంవత్సరాల్లో మనం ఎక్కడ ఉండాలి, మనం ఎక్కడ ఉండాము, 3 సంవత్సరాల తర్వాత 5వ సంవత్సరం మనం ఎక్కడ ఉండాలి, మనం ఎక్కడ ఉండాము, అదేవిధంగా 7 సంవత్సరాల తర్వాత మనం ఎక్కడ ఉండాలి, మనం ఎక్కడ ఉండాము అని మనం కాన్స్టెంట్లీ ట్రాక్ చేసుకుంటా ఉన్నాము. షార్ట్ ఫాల్ ఉంటే షార్ట్ ఫాల్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే ఆలోచన కూడా మనం అక్కడ తీసుకోవాలి. సో రైట్, కొన్ని అడ్వైజర్స్ మనకేంటంటే రిజల్ట్ అనేది ఏంటంటే ఫస్ట్ 3 ఇయర్స్లో మీకు రిజల్ట్ అనేది కనిపించదు, అది శాశ్వతంగా మనం అర్థం చేసుకోవాలి. సో మార్కెట్లో 1 సంవత్సరంలో నాకు రిటర్న్ కనిపించాలి, 2 సంవత్సరాలు నాకు రిటర్న్ కనిపించాలి. మార్కెట్ డౌన్ ఉంటే డెఫినెట్లీ డౌన్ మార్కెట్ ఈ పాయింట్ నుంచి ఎలా వెళ్తుంది, సో డెఫినెట్లీ మీకు ఫస్ట్ 3 ఇయర్స్లోనే డిఫరెన్స్ కనిపించింది. కానీ మార్కెట్లో ఇలా ఉంది, మీరు ఈ పొజిషన్లో ఉన్నారు, 3 ఇయర్స్ తర్వాత చూస్తుంటే దగ్గర మీరు ఇలా ఉంటారు. సో ఆల్మోస్ట్ చూస్తుంటే మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టారో అక్కడే మీకు ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ కనిపించింది 3 సంవత్సరాల తర్వాత. సో డిసప్పాయింట్మెంట్ అక్కడ మనకు తెలుసుకోవద్దు. ఇక్కడ పాయింట్ ఏంటంటే డిసిప్లిన్, ఫోకస్ ఆన్ డిసిప్లిన్, నాట్ టైమింగ్. ఎన్ని సంవత్సరాలు మీరు మార్కెట్లో ఉన్నారు అనేది ముఖ్యంగా ఉంటుంది, ఎప్పుడు ఉన్నారు టైమింగ్ అనేది ఫోకస్ చేసుకుండా డిసిప్లిన్. సో ఓవరాల్గా ఫైనల్ అడ్వైస్ నా సైడ్ నుంచి ఏంటంటే ఎస్ఐపి చేసేటప్పుడు ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్గా వెళ్ళకుండా ఇది ఒక మైండ్ సెట్ పాయింట్ మీరు క్లియర్గా ఉండండి. షార్ట్ టర్మ్ నేచర్ తోటి పానిక్ అవ్వకుండా మీ ఫ్యూచర్ని బేసికలీ డిస్టర్బ్ చేసుకోబాకండి. ఎందుకంటే మనం
రిటైర్మెంట్ ప్లానింగ్ లాంటి విషయం మనం మాట్లాడుకుంటుంటే, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే, మ్యారేజ్ పర్పస్ కోసం మనం మాట్లాడుకుంటుంటే ఆ అమౌంట్ చాలా చాలా పెద్ద అమౌంట్. మీరు ఓవర్ స్పాన్ ఆఫ్ 1 year 2 years 3 yearsలో మీరు కంప్లీట్లీ మీరు యూటిలైజ్ చేయలేరు మీ ఫైనాన్సెస్ తోటి. సో మీకు మార్కెట్ అనుకూలంగా టైం అనేది మీరు కంపల్సరీ ఇవ్వాలి. సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ మీకు సెషన్ కొద్దిగా ఇన్సైట్ఫుల్ నడుచుంటుంది. సో మీ సైడ్ నుంచి ఏదైనా కమెంట్స్ మీరు వీడియోలో పెట్టాలంటే డెఫినెట్లీ నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది, తెలిసిద్ది మీ ఆలోచన ఏ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటున్నారు, ఏది తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి నేను మీకు గైడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.